పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెందును. ఆత్మీయ తల్లిదండ్రులు, తండ్రి గారు, పెద్దలు, అభిషక్తులు, నాన్నగారికి నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులకు, దైవజనుల కుటుంబానికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. తమ్ముడికి అలాగే సంఘానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. బాగున్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. మరి దీనురాలిని, ఇందుకు పనికి రాని దానిని, విలువ లేని దానిని తండ్రి గారు మరి ఇంతగా నన్ను సన్మానించినందుకు అర్హత లేదండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లును గాక. ఆమేన్. నాన్నగారికి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అది చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడము, ఆశ్చర్య కార్యాలను జరిగించే గొప్ప దేవుడవు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మాట్లాడే దేవుడవు, మాతో మాట్లాడుతున్న దేవుడవు దేవా, నీకు వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీ మెల్లని చల్లని స్వరముతో మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ బలమైన వాక్కుతో ఈ సంఘము నింపబడును గాక. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక. ఆత్మీయ చెవులను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెరవును గాక. ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులు, ప్రతి ఆటంకము నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో బంధించబడును గాక. దేవా, మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఖాళీ హృదయాలతో ఈ సన్నిధిలో కూర్చున్నాం దేవా. నిన్నని చల్లని స్వరంతో మాతో మాట్లాడండి అయ్యా. ఈరోజు ఈ రాత్రి ఎవరితో మీరు మాట్లాడబోతూ ఉన్నారు, ఎవరిని ఆదరించబోతూ ఉన్నారు, ఎవరిని బలపరచబోతూ ఉన్నారు, మరి ప్రభా ఎవరిని హెచ్చరించబోతూ ఉన్నారు మాకు తెలియదు. కానీ ప్రభా పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మ తాకిడితో మమ్మల్ని దర్శించమని, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ సిలువ చాటున నన్ను మరుగు చేసుకొని మీరే మాట్లాడి నీ నోటికి నన్ను బోరగా మాత్రమే వాడుకొనమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును మన ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరవచ్చిన సంఘమునకు, ఉండ్రాజవరం గ్రామానికి నా శుభాలు, ఆశీస్సులు అని నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు జ్యోత్స్న. మరి నా భర్త గారు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తుల కుటుంబమే. ఈనాడు కూడా సేవ చేస్తానని, కానీ ఇలాంటి ఘనమైన సేవకుల మధ్యలో, మీ మధ్యలో నేను నిలవబడి ఆయన వార్తలు ప్రకటిస్తానని కానీ నేను కలలో కూడా ఊహించలేదు. కానీ మన దేవుడు ఆశ్చర్యకరుడు. తృణీకరించబడిన వారిని,
వారిని, విడిచిపెట్టబడిన వారిని, కడసారి వారిని దేవుడు ఎన్నుకునే దేవుడు. ఆయనకి జ్ఞానులు అవసరం లేదండి, డబ్బున్నవారు అవసరం లేదు, కానీ ఆయనకు సమీపంగా ఉన్నవారు ఆయనకు కావాలి. అజ్ఞానులను దేవుడు ఎన్నుకున్నాడంటండి. దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగిన వారు కాదట. ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనం అంటండి. ఏంటండి? ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనం అంట. ఈ లోక జ్ఞానము కొరకు మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం కదా, చదువుకుంటాం, చాలా డిగ్రీ చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో జ్ఞానం కొరకు పరుగులెడుతూ ఉంటాం, అనేకమైన పుస్తకాలు చదివి జ్ఞానాన్ని మరి పెంపొందించుకోవాలి అని అనుకుంటాం. కానీ ఈ లోక జ్ఞానం అంతా వ్యర్థమే, పరలోక జ్ఞానమే శాశ్వతం. ఆమేన్, హల్లెలూయా. పరలోక జ్ఞానాన్ని మనం వెతికితే ఈ లోక జ్ఞానంతో దేవుడు మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. స్తోత్రం. ప్రార్థనలు ఆలకించువాడా అని మన దేవునికి ఒక గొప్ప పేరు ఉందండి కదండి. మన దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి? చాలా పేర్లు ఉన్నాయి కదా. ప్రార్థన ఆలకించేవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, మహోన్నతుడైన దేవుడు. చెప్పాలి ఇంకా ఎల్ షడాయిగా పిలువబడుతున్నవాడు, ఎల్ రోయిగా పిలువబడుతున్న దేవుడు. ఇంకా అనేకమైన పేర్లతో మన దేవుని మనం పిలుస్తూ ఉంటాం. ఆ యొక్క పేర్లతో దేవుని మనం ఆరాధిస్తూ ఉంటాం, కనపరుస్తూ ఉంటాం. ఈ లోకంలో మరి ప్రార్థన ఆలకించే దేవుడు అని మరి యేసయ్యకు మాత్రమే ఉన్నది. 33 కోట్ల మంది దేవతలు దేవుడు అనబడేవారు ఉన్నారు, కానీ రకరకాల పేర్లతో పిలువబడుతున్నారు. కానీ ప్రార్థన ఆలకించే దేవత అని కానీ, ప్రార్థన ఆలకించే దేవుడు అని కానీ, నీ మొరను నేను ఆలకిస్తున్నానని కానీ చెప్పేవారు ఎవరనుకున్నారా? ఎవ్వరూ లేరండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఒక్కడే ప్రార్థనలు ఆలకించేవాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనిచుండేనంటండి చెవి యొగ్గి ఆలకిస్తాడు. స్తోత్రం. మనం మాట్లాడుతుంటే ఒకవేళ నీవు కన్నీరు కారుస్తుంటే, ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ఎవరితో నీ కష్టం, నీ బాధ చెప్పుకోలేకపోయినప్పుడు ఎవరూ నేను అనుకుంటున్నావేమో, కానీ నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ మాటలను, నీ హృదయ వేదనను ఆయన ఆలకిస్తున్నాడు అంటుంది. స్తోత్రం. కాబట్టి మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకోవాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. దేవుడు ఆలకిస్తున్నాడని మనం మాట్లాడుకోవాలి. మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలను వినుచున్న దేవుడు మనకున్నాడని మనము మరి ధైర్యం కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి క్రైస్తవునికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. మరి సేవకులు అందరూ మరి మీకు ఈ వాక్యాలన్నీ కూడా మీకు తెలుసు కదండి. నాన్నగారు ఇప్పటికే మీకు అనేకమైన వర్తమానాలు అందించి ఉంటారు, కానీ కొద్ది మాటలు మరి నా సాక్ష్యాల్లోకి నేను వెళుతున్నప్పుడు కొన్ని మాటలు మాత్రమే నేను పంచుకుంటాను. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు కాబట్టి ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి, వాక్యాన్ని చదివే వారంగా మనం ఉండాలి, ప్రార్థన చేసే వారంగా కూడా మనం ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మనము దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాం. మన తల్లిదండ్రులతో మనం ఎలాగో మాట్లాడతామో మన దేవునితో కూడా మనం అలాగూ మాట్లాడాలని ఆయన మన మధ్యకి, ఆయన నరరూపిగా మనిషి కుమారుడిగా మన మధ్యకి వచ్చారు. పాత నిబంధన కాలంలో మరి మందసములో ఆయన నివసించేవారు కదండి. ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో ఆయన నివసించేవారు. ప్రత్యక్ష గుడారంలో ఆయన నివసించేటప్పుడు యాజకులు మాత్రమే ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళటానికి అర్హులు. మరి ప్రజల యొక్క విజ్ఞాపనలన్నీ, కృతజ్ఞతార్పణలు కావచ్చు, దహన బలులు కావచ్చు, ఇవన్నీ అర్పించేది ఎవరంటే యాజకులు మాత్రమే. దేవుడు, యెహోవా దేవుడు యాజకులతో మాట్లాడిన మాటలు ప్రజలకు వినిపింపచేసేవారు. అది దేవునికి నచ్చక మరి మనకు దగ్గరగా రావాలని తను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని ఒక్క కన్యక గర్భాన్ని ఆయన ఎన్నుకొని మరి పరిశుద్ధుడిగా మన కొరకే వచ్చాడండి. మన మధ్యలో నివసించాలని, మనతో మాట్లాడాలని, మనకి సమీపముగా ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనము ప్రార్థనలు చాలా నిర్లక్ష్యం చేసేవారంగా మనం ఉంటాం. అవునంటారా కాదంటారా? అన్ని పనులకి సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం సమయం ఉండదు. ఎందుకంటే
వెళ్ళిపోతాడు, చర్చిలో కూర్చుంటారా మీ తలంపలు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కానీ మీరు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తాడో అపవాది గజగజ వణికిపోతాడంటండి. అందుకని అపవాదికి చాలా భయము ఈ ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేయటానికి మనకి సమయాన్ని ఇవ్వడు. పాపంలో ఉంటే మనం ప్రార్థన చేయలేము, ప్రార్థన చేస్తే మనము పాపము చేయలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏది మంచి ఏది చెడు అనేది దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రార్థించే సంఘముగా ఉండాలని, ప్రార్థించే క్రైస్తవులుగా ఉండాలని, ప్రార్థించే స్త్రీలముగా ఉండాలని, ప్రార్థించే తల్లులుగా ఉండాలని మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే రోదనము చేయు స్త్రీలను పిలవనంపించుడి అన్నారు. హల్లెలూయా. ఎవరినంటండి? రోదనము చేయు స్త్రీలు. పురుషులు అన్నాడా స్త్రీలు అన్నాడా? స్త్రీలు. కాబట్టి స్త్రీలమైన మనకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని పట్ల మనకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రార్థించే స్త్రీలముగా ఉండాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీ ప్రార్థించినప్పుడు మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం, మన సంఘాన్ని కూడా మనం బలపరుచుకోగలుగుతాం. సంఘము క్షేమాభివృద్ధిగా ఉండాలి అనన్నా, సమాజము క్షేమంగా ఉండాలి అనన్నా కూడా ఒక స్త్రీ ప్రార్థన ఆ కుటుంబానికి చాలా చాలా అవసరం. మన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉందో, మన కుటుంబం ఎలా ఉందో, మన సంఘ అభివృద్ధి ఎలా ఉందో, ఆ సంఘం యొక్క స్త్రీల సమాజం యొక్క ప్రార్థన విజయమే సంఘం యొక్క పునాది, లేదంటే సంఘం యొక్క అభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన సమయాన్ని పొడిగించుకోండి, మాట్లాడటానికి తగ్గించుకొని ఒకరికి ఒకరు పురుగలకు కొంచెం ఒకవేళ ఎవరు కష్టంలో ఉన్నారో, ఆపదలో ఉన్నారో వారిని సమకూర్చి సంఘంలో మంచి సంఘం, చక్కగా దేవుడు ఇంత విశాలమైన సంఘాన్ని మీకు ఇచ్చాడు కదా, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే గుంపులు ఈ సంఘములో లేపబడును గాక. అదే ప్రార్థన ఆత్మతో దేవుడు నింపును గాక. ప్రతి స్త్రీ పైన ప్రార్థన ఆత్మను, ప్రార్థన శక్తిని దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన కోసం నేను ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, నా జీవితంలో నేను చేసిన ప్రార్థన అవిటితనముతో పుట్టిన నా కుమార్తెను స్వస్థపరచగలిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మా నాన్నగారు స్టేట్ బ్యాంక్లో క్యాషియర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. నేను ఒక్కగానొక్క కుమార్తెను. మరి చాలా గారాభంగా అల్లారు ముద్దుగా పెరిగినాము. కానీ మా నాన్నగారు మా చిన్నతనంలో భయంకరమైన త్రాగుబోతు, భయంకరమైన వ్యసనాపరుడు. ఆయనకున్న డబ్బులు బట్టి, హోదాను బట్టి మరి ఆయన భయంకరమైన త్రాగుతూ మరి మా అమ్మగారిని చాలా భయంకరంగా కొడుతూ ఉండేవారు. మా నాన్నగారిని చూస్తే చాలా భయం వేసేది. కానీ తల్లి ప్రార్థన, మా అమ్మగారి ప్రార్థన త్రాగుబోతులైన నా తండ్రిని మార్చిందండి. క్రైస్తవ్యం అంటే మతము మార్చేది కాదు, కానీ మనసును మార్చేది. హల్లెలూయా. మతిని మార్చేది అండి. మతి అంటే బుద్ధిని మార్చేది మాత్రమే క్రైస్తవ్యము. దేవుని ప్రేమ. బుద్ధిని మార్చేది ఈ లోకంలో ఇంకెవరైనా ఉన్నారా? త్రాగుడు వ్యసనము నుంచి మార్చేది కానీ, చెడు వ్యసనాల నుంచి మార్చేది కానీ ఎవరైనా ఉన్నారా? ఏదైనా ఉన్నదా అంటే దేవుని వాక్యానికి మాత్రమే ఆ శక్తి ఉంది. క్రైస్తవుని యొక్క ప్రార్థనకు మాత్రమే ఆ శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మతము మార్చేది కాదు, కానీ ఇది మార్గాన్ని సూచించేది, బుద్ధిని మార్చేది, మన మనస్సును దేవుని యొద్దకు నడిపించేది ఈ యొక్క దేవుని మాటలు, దేవుని ప్రేమ. నా తండ్రి త్రాగుబోతుగా ఉన్న నా తండ్రిని మార్చింది నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన. ఎంతగా ఆయన మమ్మల్ని హింసించేవారంటే దేవుని మందిరానికి కూడా ఆయన వెళ్ళనిచ్చేవారు కాదండి. భక్సింగ్ గారి సహవాసంలో అమ్మ మమ్మల్ని పెంచింది. మరి ఒకరోజు ఆదివారం దొంగతనంగా మేము మందిరానికి వెళ్ళి మరి వస్తూ ఉంటే ఆయన త్వరగా ఇంటికి వచ్చేసారు. మరి మేము మందిరానికి వెళ్ళామని బైబిల్ని 2 ముక్కలుగా ఆయన చింపేశారండి. చింపేసి మరి చాలా భయంకరంగా అమ్మని కొట్టిన సందర్భాలు కూడా మాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ చిరిగిపోయిన బైబిలే నాన్నగారు లేనప్పుడు మరి దాన్ని అమ్మ చదువుతూ ఉండటం నేను గమనిస్తూ ఉండేదాన్ని. ఆ బైబిల్ని చింపేసిన వ్యక్తి, ఆ త్రాగుడు వ్యసనానికి బలైన వ్యక్తి, ఈరోజు నేను వీధి సువార్తలు చేస్తుంటే ఆ సైకిల్ నడిపేది నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా మారాడండి ఆయన.
వేసిన వ్యక్తి ఈరోజు నాతో పాటు బైబిల్ పంచుతారండి, కరపత్రాలు పంచుతారు. ఆయన ఉద్యోగం, ఆయన హోదా అంతా మర్చిపోతారు. నెలకు ఒకసారి కానీ 2 సార్లు కానీ వీధుల్లోకి వెళ్ళి మరి కరపత్రాలు పట్టుకొని నేను, నా బిడ్డలు మరి నేను చేయించిన పరిచయం ఏంటంటే దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని, దేవుని ప్రేమను మరి చాటుతూ రోడ్ల వైపున వీధులంట మరి నేను సువార్తను ప్రకటిస్తాను. ఇలాంటి ఒక మైక్ సైకిల్కి కట్టుకుంటే ఆ సైకిల్ మా నాన్నగారు నడుపుతారు. నా భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉన్నారు, ఆయన కూడా నడుపుతారు. నా బిడ్డల కరపత్రాలు పంచుతారు. నేను ఈ మైక్ పట్టుకొని పాటలు పాడుతూ దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉంటాను. ఇక్కడ ప్రకటించొద్దు అంటారు, చాలా ఆటంకాలు వస్తాయి, చాలా అవమానాలు, చాలా నిందలు. ఈమెకి ఏమీ పని లేదు, తెల్లవారితే రోడ్డు ఎక్కుతుంది, ఈమెకి ఏమి వచ్చింది, ఉద్యోగస్తుడు కుమార్తెగా ఉంది, నా రక్త సంబంధాలైతే పోలీసు యొక్క భార్య ఉండి నీ ఏమి కర్మ పట్టింది నీ భార్యకి అని మరి నా భర్తను కూడా మరి చాలా సార్లు ఆయన మనస్సును మార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ నేను విడిచిపెట్టలేదండి నా దేవుని పరిచర్యను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చేసిన మేలు అంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి నేను మేకప్ కంప్యూటర్స్ చదువుకున్నాను. నేను చాలా త్వరగా సాక్ష్యాన్ని ముగించి మరి నేను దేవుని వాక్యంలోనికి వెళ్తాను. నేను మేకప్ కంప్యూటర్స్ చదువుకుంటున్నప్పుడు నాకు వివాహం జరిగింది. అప్పటికే కళలు, దర్శనాలు నాకు వస్తూ ఉండేవి. ఆ కళలు అంటే నాకు తెలియదు, దర్శనాలు అంటే నాకు తెలియదు. చిన్నతనంలో పక్సింగర్ సహవాసంలో పెరిగాము. అక్కడ కూడా పరిశుద్ధాత్మ కానీ లేదంటే కళల కోసం, దర్శనాల కోసం బోధించారు. తర్వాత లోదరి సహవాసం, నాన్నగారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాళ్ళం. 5 సంవత్సరాలకు ఒకసారి మేము తిరుగుతున్నప్పుడు మాకు ఏ మందిరం దగ్గరగా ఉంటే మేము అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళం. మరి లోదరి సహవాసానికి మేము మరి వెళుతూ ఉండేవాళ్ళం. అక్కడ కళలంటే, దర్శనాలంటే తెలిసేవి కాదు. కానీ నాకు వచ్చిన 1-2 కళలు 1-2 సార్లు అవి నెరవేరినట్లుగా నాకు అనిపించింది. ఈ కళ నాకు వచ్చింది ఏంటి అని నేను అనుకునేదాన్ని. నా 10th క్లాస్ నేను చదువుతున్నప్పుడు జలములలో పడను దాటునప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు అని దేవుని స్వరం నాతో వినపడుతూ ఉంది. వినపడుతున్నప్పుడు ఈ మాట ఎక్కడుంది అని చెప్పినప్పుడు నేను అమ్మని అడిగితే ఆ వాక్యం నీకు ఎందుకమ్మా అన్నప్పుడు, అమ్మ నాకు ఈ మాట వినపడుతుంది అన్నప్పుడు దాన్ని చదివి నాకు అమ్మ వినిపించింది. చక్కగా పాటలు పాడేదాన్ని. యూత్ రిట్రీట్స్ కానీ చాలా ప్రాంతాలకి నేను వెళ్ళి మరి ఫస్ట్ ప్రైజ్ని తీసుకొస్తూ ఉండేదాన్ని. యూత్ లీడర్గా ఉండేదాన్ని. చాలా యాక్టివ్గా మరి దేవుని పనిలో ఉండేదాన్ని. కేఏ పాల్ గారు మీకు తెలుసు కదా, కేఏ పాల్ గారు, దినకరన్ అయ్య గారు, టీసీఎస్ దినకరన్ గారు, పాల్ దినకరన్ గారు మీటింగ్స్ పెడితే మరి ఇది 1995-96 సంవత్సరాలలో మాట. కేఏ పాల్ గారు ఇప్పుడు కేఏ పాల్ గారు కాదండి, ఆయన ప్రపంచ శాంతి దూత. హల్లెలూయా. ఆయన మీటింగ్స్ పెడితే లక్షలలో వచ్చేవారండి. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అంతా నిండిపోయేది. రాజమండ్రినే కాదు కానీ అమెరికా లాంటి దేశాలలో కూడా కేఏ పాల్ గారు మీటింగ్స్ పెడితే కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చి మరి దేవుని తెలుసుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. మరి ఆయన మీటింగ్స్ లో క్వైర్లో ఉండేదాన్ని. దినకరన్ గారి మీటింగ్స్ లో నేను క్వైర్లో ఉండేదాన్ని. మరి దినకరన్ అయ్య గారికి నేను లెటర్స్ రాస్తూ ఉండేదాన్ని. అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అని. ఎందుకు రాసేదానంటే నిజంగా వాళ్ళు రిప్లై ఇస్తారా, నిజంగా అక్కడి నుంచి మనకి వాళ్ళు లెటర్ రాస్తారని ఆశతో నేను బుక్స్ చదివినప్పుడు వాళ్ళ అడ్రస్ పెట్టేవారు. మీకు ప్రార్థన అవసరాలు ఉంటే మాకు రాయండి, మేము జవాబు మీకు ఇస్తామనేవారు. ఇప్పుడు ఉన్నంతగా సెల్ ఫోన్స్ అప్పుడు లేవండి. ల్యాండ్ లైన్ ఫోన్లు మాత్రమే ఉండేవి. ఆ ఫోన్ నెంబర్లు కూడా మనకి వారు ఇచ్చేవారు కాదు. అంటే దినకరన్ అయ్య గారికి కూడా నేను లెటర్స్ రాసేదాన్ని. అయ్యగారు నేను చదువుకుంటున్నాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి రాస్తూ ఉండేదాన్ని. ఇవి కొన్ని అనుభవాలు మాత్రమే. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది నా ఆధ్యాత్మిక జీవితం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు వివాహం అయ్యింది. మరి నాకు మేనమామేనండి నాకు వివాహం చేసిన వ్యక్తి. తర్వాత నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను, చదువుకుంటూ ఉంటున్నాను. మరి నేను గర్భం ధరించాను, నాకు తెలియదు. 3వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు మరి నాకు తెలిసింది. ఆ గర్భంతో ఉన్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఒక పాపని నేను కళ్ళలో చూశాను. ఆ పాప ఎలా ఉందంటే కాళ్ళు చేతులు చాలా అసహ్యంగా పోలియో కాళ్ళలాగా, పోలియో చేతుల్లాగా ఉండింది. నేను ఆ హాస్పిటల్కి పాస్టర్ గారితో కలిసి వాళ్ళని దర్శించడానికి, ప్రార్థన చేయడానికి వెళ్ళానంట. వెళితే అక్కడ ఆవిడ అంటున్నారు ప్రార్థన చేద్దామమ్మా అని అంటుంటే నేను అంటున్నాను, అమ్మ మనం ఇక్కడ ఉండద్దు, మనం వెళ్ళిపోతాం వచ్చేయండి. నాకు ఇక్కడ అసలు ఆ పాపని చూడాలంటే చాలా అసహ్యంగా ఉంది, మీరు ముట్టుకోకండి అమ్మా, మీరు వచ్చేసేయండి అంటే ఆవిడ అంటున్నారు కదా, అమ్మ లేడీ కాళ్ళని బిడ్డ కాళ్ళను
చేస్తాడమ్మా, అలా అనకూడదు, మనం ప్రార్థన చేద్దామన్నారు. ఆ కళ వచ్చింది, నేను మర్చిపోయాను. మరి నేను నెలలు నిండుతూ ఉంటుండగా మరి నాకు ఒక భయంకరమైన ఒక సర్పము నన్ను వెంటాడుతూ ఉండేదండి. చాలా పెద్ద సర్పము, కొన్ని ఇక్కడి నుంచి అంత దూరం వరకు ఉండేది ఆ సర్పము. అయితే ఆ సర్పము పరుగులెడుతూ నన్ను పరిగెత్తిస్తూ ఉండేది. దాన్ని చూసి చాలా పెద్ద పడగ విప్పి నన్ను పరిగెత్తిస్తూ ఉంటే నేను పరిగెత్తి రాత్రి అంతా కూడా నాకు కలత నిద్ర లేని రాత్రులే నన్ను గడిపేదాన్ని. పగలంతా కాలేజ్కి వెళ్తూ ఉండేదాన్ని. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి అంతా కూడా ఈ యొక్క భయంకరమైన మరి శోధనతో నేను చాలా భయపడుతూ ఉండేదాన్ని. ఆ పాము పరిగెత్తిస్తున్నప్పుడు నేను వచ్చి దాక్కునేదాన్ని ఎక్కడంటే దేవుని మందిరములో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో కానీ దైవ సేవకుల వెనుకకు కానీ నేను వెళ్ళి దాక్కుంటే ఆ పెద్ద సర్పము వెనక తిరిగి వెళ్ళిపోతూ ఉండేది. అయితే నాకు చాలా భయం అనిపించి ప్రక్కన హౌస్ ఓనర్ ఆంటీ ఉంటే అన్నిలు ఆంటీకి చెప్తూ ఉన్నాను, ఆంటీ నాకు రోజు ఒక పెద్ద తాజుపాము పెద్ద పడగ విప్పి నా వెంటనే పరిగెడుతూ ఉంది ఆంటీ, నాకు చాలా భయం అవుతుంది అని చెప్తూ ఉంటున్నప్పుడు అమ్మ మేమైతే ఆ పాము యొక్క పేర్లు పెట్టుకుంటాం. మా ఎలవేలుపు ఆవిడ కాబట్టి వాళ్ళ పేర్లు మేము పెట్టుకుంటాం కాబట్టి నీకు పుట్టబోయే పిల్లకి ఆ పేరు పెట్టుకుంటానని చెప్పు అని అన్నారండి. అట్లా నాకేముండదు ఆంటీ అని ఇంక ఎప్పుడు కూడా నేను ఆమెతో చెప్పేదాన్ని కాదు, కానీ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. చాలా భయపడుతూ ఉండేదాన్ని. అయితే ఆ గృహంలో నాకు వివాహమై వెళ్ళిన మొదటి వాళ్ళమ్మ మేమే. అయితే ఆ గృహంలో వాళ్ళు యజ్ఞాలు చేశారంటండి, పూజలు చేశారంట, అక్కడ హోమం పెట్టారంట మేము ఉండే బెడ్రూమ్లోనే. ఆ విషయాలన్నీ నాకు తెలియదు, కానీ ఈ భయంకరమైన శోధంతో ఉంటూ ఉండేదాన్ని. చాలా భయంకరమైన అనారోగ్యం కూడా నన్ను వేధిస్తూ ఉండేది. అయితే నెలలు నిండిన తర్వాత మరి నాకు డెలివరీ అయ్యింది. డెలివరీ అయినప్పుడు నా భర్త, నా తల్లిదండ్రులు అందరూ కూడా చాలా దిగులుగా ఉన్నారు. ఎవరు నాతో మాట్లాడటం లేదు, ఎవరి ముఖాలలో కూడా సంతోషం లేదు. ఏంటి అని నేను గమనిస్తూ ఉంటే వాళ్ళన్న మాట ఏంటంటే, ఏంటి మమ్మీ డల్గా ఉన్నారు అని అంటే, అమ్మ పెద్ద ఆపరేషన్ జరిగింది కదా, చాలా భయం వేసింది, చాలా సీరియస్ అవుతుందని మేము భయపడ్డాం, చిన్న వయసు కదా, అంతేనమ్మా ఏమీ లేదు అని అంటున్నారు. కానీ పుట్టిన పాపను మాత్రం నాకు చూపించట్లేదండి. అమ్మ పాప పుట్టిందన్నారు కదా, నాకు ఒకసారి చూపించండి అంటే, అమ్మ చూపిస్తాము, ఇంకా కాదు టెస్ట్ ఏవో చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఒక రోజంతా కూడా నాకు పాపను వాళ్ళు చూపించలేదు. అయితే నాకు నైట్ మరలా మెలకు వచ్చి నేను పాపను చూస్తాను మమ్మీ అంటే, అమ్మ డాక్టర్ ఏమన్నారంటే 24 hours ఈ చీరలంతా చుట్టేసి వెచ్చగా పెట్టమన్నారు, అసలు ఇప్పుడు ఇలా తీయకూడదు, చలి పెట్టేస్తుంది పాపకి, రేపు చూద్దు కానీ అని అన్నారు. అంటున్నారు కానీ అమ్మ ఏడుస్తుంది, నా భర్త చాలా దిగులుగా ఉన్నారు, ఎవరి ముఖాలలో కూడా సంతోషం లేదు. అప్పటికి మరి గర్భంతో ఉన్నప్పుడు చాలా అంగరంగ వైభవంగా నాకు శ్రీమంతాలు చేశారు, చాలా కార్యక్రమాలు జరిగించిన వీళ్ళలో ముఖంలో సంతోషం లేదు. తమ్ముడు కూడా నేను మామయ్య అవుతున్నానక, అక్క పాప నేను ఎత్తుకుంటాను అని వాడు చెప్తున్నాడు. వాడు కూడా చాలా దిగులుగా నన్ను ఆదరిస్తూ ఉండేవాడు. అక్క నీకు అంతా బాగుంది కదా, నీకు బాగుంటావు, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడద్దు, ఏమి చెప్పినా కూడా ఏమి జరిగినా కూడా నువ్వు టెన్షన్ పడద్దు అని తమ్ముడు చెప్తూ ఉన్నాడు. అయితే నాకు అర్థమయ్యింది పాప విషయంలో ఏదో జరిగింది అని. అయితే పాపను చూస్తే ఎలా ఉందంటే అండి, పోలియో కాళ్ళతో పోలియో చేతులతో పుట్టింది. 3.5 kgs వెయిట్ అయితే ఉంది, కానీ ముఖం అంతా చాలా చబ్బిగా ఉంది, కానీ కాళ్ళు చేతులు తోటకూర కాడల్లాగా ఏలబడిపోతూ ఉన్నాయి. అయితే డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, గర్భసంచిలో 3 మడతలు వేసుకొని పాప ఉంది. పాప కదలడానికి ప్లేస్ లేదు కాబట్టి కాళ్ళు చేతులు ముడుచుకొని పుట్టిందండి. చేతులు చాలా వికృతంగా చెవుల దగ్గరికి వచ్చేవి చేతులు, కాళ్ళు అసలు ఇలా చాపడానికి వచ్చేవి కాదు. ఒక వింత జంతువులాగా ఆ పాప కనిపించేది మాకు. చూడగానే నేను చాలా భయపడ్డాను, చాలా నాకు ఒకలాంటి బాధ, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి మమ్మీ ఎలా ఉంది అంటే, మమ్మీ ఏమన్నారంటే, అమ్మ ఈరోజే కదా పుట్టింది, ఇలాగే ఉంటుంది, ఒక 1 month తర్వాత నార్మల్గా వస్తుంది అని అంటున్నారు. కానీ స్నానం చేయించడానికి ఆయమ్మ పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నేను వేరే పిల్లల్ని చూస్తున్నప్పుడు చాలా తేడాగా కనిపిస్తూ ఉంది. అయితే 7వ రోజున నాకు మీద
తల్లి ప్రార్థన చేయడానికి వచ్చారు. నాకు అర్థమైంది పాపకి ఏదో డిసీజ్తో పుట్టింది, ఏదో ప్రాబ్లంతో పుట్టింది అని అనుకుంటున్నాను. కానీ ఆ కడుపులో ప్లేస్ సరిపోలేదంటమ్మా, అందుకే కాళ్ళు ఇలా పెట్టుకుంది, కొద్ది రోజులకి స్ట్రైట్గా అవుతాయని చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే నా ఆత్మీయ తల్లి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారో, నేను కలలో చూసిన ఈ పాపే. నేను అమ్మతో అప్పటికి చెప్పాను, అమ్మ ఈ బేబీని నేను ముందుగానే చూశాను, ఈ పాప నాకు తెలుసు అని అంటుంటే, అమ్మ వేదనగా ఉంది, నువ్వు ఎప్పుడు అలాగే చెప్తావమ్మా, నేను ఇది చూశాను అని అంటాం, అది జరిగింది, అది ముందే నాకు కల వచ్చింది అని అంటాం, ఎప్పుడు ఉండేదే కదా, నువ్వు ఎలా చూస్తావమ్మా అని విసుక్కున్నారు మమ్మీ. అయితే చివరికి తెలిసింది ఏంటంటే, మరి జెనెటికల్ ప్రాబ్లంతో ఆ పాప నడవలేని స్థితిలో ఎముకలు సాగే గుణముతో పుట్టిందండి. ఆ వేళ్ళు సాగదీస్తే మరి రబ్బర్ లాగా సాగేది. ఒక చెయ్యి చాపితే ఒక మంచం అంతా వచ్చేసేది చెయ్యి, ముడిస్తే ఒక రబ్బర్ని సాగదీసి వదిలేస్తే ఏమవుతుందంటే మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోతుంది కదా, అలాగా చిన్నగా చేతులు అయిపోయేది. తన చెయ్యి చాపితే మాత్రం చాలా పెద్దగా వచ్చేది. ఈ చేతి వేళ్ళు ఇలా సాగదీస్తే మనకి నొప్పి కలుగుతుంది కదా, ఈ చేయి మోచేతి వరకు సాగేదండి, ఒక రబ్బర్ లాగా సాగేది. ఈ చెయ్యి ఇలా వెనక్కి వచ్చేస్తే కూడా అది వంగిపోయేది. అంటే ఎముక అనేది బలంగా లేదు, ఎముక అనేది అసలు ఆమెలో లేదు. కాళ్ళు కూడా అలాగే డాక్టర్ వచ్చి చెప్తూ ఉండేవారు అనమాట, ఈ కాళ్ళు చేతులు ఇలా సాగదీస్తూ ఉండేవారు. ఆయమ్మ వచ్చినప్పుడు ఈ పాపకి స్నానం చేయించాలంటే మాకు భయంగా ఉందండి, మీరే తుడి చేసుకోండి అని అన్నది. ఒకరోజు నేను చాలా ఏడ్చానండి హాస్పిటల్లో, పాపను ముట్టుకోవడానికి కానీ, పాపను తాకటానికి కానీ, పాపను చూడటానికి కానీ మరి చాలా చిరాకు పడేవారు. ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళా వెనుక తిరిగి రెండవసారి పాపను చూసేంత మరి స్థితిలో ఆ పాప ఉండింది. మరి రోజులు గడుస్తూ ఉన్నాయి, ఎంతో ఆనందంగా. మరి చెప్పాను కదండి నా లైఫ్ ఎలా ఉండిందో, అలాగున్న నా లైఫ్ ఏమైపోయిందంటే, తెల్లవారు లెగిస్తే హాస్పిటల్, రాత్రి ఇంటికి వస్తే వచ్చినట్టు, లేదంటే ఆ హాస్పిటల్ చుట్టూరనే మేము తిరుగుతూ ఉండేవాళ్ళం. డాక్టర్స్ ఏమన్నారంటే, ఈ పాప నడవదు, ఈ పాప కూర్చోదు, ఈ పాప మాట్లాడలేదు, మీరు ఏమి ఆశ పెట్టుకోకండి, మరి ఈ పాపని పెంచుకుంటే పెంచుకోండి, లేదంటే పాడేయండి అని చెప్పారు. రక్త సంబంధాలు అంటున్నారు కదా, నువ్వు చాలా షార్ట్గా ఉంటుంది అమ్మాయి, మరి నువ్వు చాలా హైట్గా ఉంటావు, ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు అనుభవించాల్సిందే, ఆ అమ్మాయిని విడిచిపెట్టే. ఆ అమ్మాయి గర్భసంచి సరిపోలేదు కాబట్టి అలాంటి పాప పుట్టిందని రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు మాట్లాడుతూ ఉంటుంటే, ఏం పాపం చేశారో ఇలాంటి పాప పుట్టింది, ఏం తప్పు చేసిందో ఇలాంటి పాప పుట్టింది అని రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటే, ఎవరికి చెప్పుకోవాలో నా బాధ నాకు అర్థం కాలేదు. బంధువులకి చెప్పుకోవాలా, స్నేహితులకి చెప్పుకోవాలా? అప్పటికి నేను చాలా అహంకారంగా, లేదంటే చాలా హై లెవెల్లో ఉన్నాను కాబట్టి ఏడవడం అంటే నాకు తెలియదండి. ఎవరి దగ్గర కూడా వెళ్ళి నేను కొంచెం జాలిగా కూడా నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. అలాంటి సమయంలో మరి నేను దేవుడిని మాత్రమే పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు విడిచిపెట్టిన, భర్త విడిచిపెట్టిన, బిడ్డలు విడిచిపెట్టిన, స్నేహితులు విడిచిపెట్టిన, నీ ధనధాన్యాలే నీకు దూరం అయినా కానీ దేవుని ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది. హల్లెలూయా. ఆయన ఒక్కటే నిజమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు. ఆయన మాటకు మరి నేను కనిపెడుతూ ఉన్నాను. ఏమని మాట్లాడుతున్నానంటే దేవుడితో అప్పటికి ప్రార్థించేసే అనుభవం నాకు చాలా తక్కువ. ఏమని అడిగేదానంటే, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశానని నాకు ఇలాంటి బిడ్డనిచ్చావు అని రోజు దేవునితో గొడవ పడేదానండి. చాలా అంటే చాలా. నైట్ అంతా కూడా నేను ఇంత పాటలు పాడాను కదా, నేను ఇంత సేవ చేశాను కదా, నేను కేఏపాల్ గారి మీటింగ్స్లో నేను ఇంత సేవ చేశాను, దనికరాని గారి మీటింగ్స్ నేను ఇలా ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, సెంట్రల్ జైలు దగ్గర కూడా నేను కరపత్రాలు పంచేదాన్నండి అప్పట్లో. ఇవన్నీ దేవునికి చెప్తూ నేను దేవునితో గొడవ పడుతూ ఉన్నాను. ఏం చేస్తున్నానండి, ప్రార్థన చేయటం అంటే ఏంటో నాకు తెలియదు, కానీ నాకు కారణం తెలియాలి. ఇలాంటి బిడ్డ నాకు ఎందుకు పుట్టింది, వీళ్ళందరూ అంటున్నారు కదా, వీళ్ళు ఏం తప్పు చేశారో, ఏం పాపం చేశారో అని అంటున్నారు కాబట్టి నాతో నువ్వు మాట్లాడాల్సిందే, నువ్వు మాట్లాడతానన్నావు కదా, నువ్వు మాట్లాడే దేవుడు కదా, కాబట్టి నువ్వు నాతో మాట్లాడని చెప్పి దేవునికి నేను రోజు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఎవరితో మాట్లాడేదాన్ని కాదండి, చాలా హుషారుగా, చాలా యాక్టివ్గా ఉండే నేను ఒకేసారి చీకటిలోనికి వెళ్ళిపోయినట్లుగా, అంధకారంలోకి వెళ్ళిపోయినట్లుగా, లేదంటే నా బ్రతికి అయిపోయింది, నాకు వెలుగు లేదు, ఇంకా
చచ్చిపోదాం, ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే నేను చచ్చిపోదాం అని చెప్పి ఒక నిర్ణయాన్ని అయితే మాత్రం నేను తీసుకున్నాను. ఎవరి దగ్గర చులకనగా కానీ నేను జీవించకూడదు ప్రభువా. జీవిస్తే నా ఉన్నతమైన స్థితి, నా స్థితి మరలా నువ్వు నాకు ఇవ్వు, లేదంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను. కానీ నాకు ముందుగా తెలవాల్సింది ఏంటంటే, ఎందుకు నాకు ఇటువంటి పాప పుట్టింది? ఇదే నేను దేవునితో మాట్లాడేదాన్ని. ఎందుకు పుట్టింది, నేనేం తప్పు చేశాను, నువ్వు నాతో మాట్లాడు. ఈ 3 మాటలే అడిగేదాన్నండి. మరి ఒక రోజు రాత్రికాల సమయంలో ఒక స్వరము నాతో మాట్లాడుతుంది. వీడు చేసిన పాపము కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు అని చెప్పి నాకు ఒక లేఖనం, యోహాను సువార్త 9వ అధ్యాయము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని చదవమని నాకు ప్రేరేపణ కలుగుతూ ఉంది. వెంటనే మరి 2:30 ప్రాంతం కావస్తూ ఉంది. బైబిల్ తీసి నేను ఆ మాటని నేను చదివాను. యోహాను సువార్త చూడండి 9వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. శిష్యులు అడుగుతారు కదా, వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగినప్పుడు యేసు ప్రభువు గారు ఏమంటారు? వీడు చేసిన పాపము కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు, కానీ దేవుని నామము మహిమపరచబడటానికి అని ఆ లేఖనము యొక్క లేదంటే ఆ వాక్యము యొక్క సారాంశము. అయితే నాకు సమాధానం దొరికింది కదా, మరలా ప్రార్థన చేయడం నేను మొదలు పెట్టాను. అయితే ఏంటి ఈ అవిటితనంతో పుట్టిన ఈ బిడ్డ ద్వారాగా నీ నామానికి మహిమ ఏంటి అని నేను మాట్లాడినప్పుడు, నేను దర్శనంలో నేను నీకు చూపించాను కదా, నువ్వు వేచి ఉండు అని, నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను ప్రేమిస్తానని చెప్పి ఆ యొక్క ఏదైతే పగలంతా నేను కృంగిపోతూ ఉన్నానో, రాత్రంతా కూడా నేను దేవుని పాదాలు పట్టుకుంటున్నప్పుడు దేవుని స్వరం ఒకటే నాతో మాట్లాడేదండి. ఆయన వాక్యమే నన్ను బలపరిచేది. అప్పుడు నేను ఒకటే దేవుని అడుగుతూ ఉన్నాను, ప్రభువా ఈ బిడ్డ ద్వారాగా నీకు మహిమ ఏంటో నాకు తెలియదు, కానీ మరి నా బిడ్డ కాళ్ళను మీరు ముట్టండి అని చెప్పినప్పుడు మరలా దర్శనంలో దేవుడు పాప నడుస్తున్నట్లుగా, పాప ఆడుకుంటున్నట్లుగా మరి ఒక గృహాన్ని నాకు చూపించారు. ఆ గృహంలో మెట్లు దిగుతూ ఆ పాప వచ్చినట్లుగా దేవుడు నాకు దర్శనం చూపించారు. కానీ మరి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మనుషులు ఎవ్వరితో మాట్లాడకుండా చాలా మౌనముగా ఉండి, అసలు తినకుండా హాస్పిటల్కి వెళితే డాక్టర్తో మాత్రమే మాట్లాడటం, లేదంటే ఇంటికి రావటం. నా భర్త కొంచెం నన్ను చాలా బాధ పెట్టారు, నా బంధువులు బాధ పెట్టారు. ఎందుకు ఆ పాప కోసం మీరు అంత వేదన పడుతూ ఉన్నారు, ఇంకా హాస్పిటల్ చూపించకండి, డబ్బులు ఖర్చు పెట్టకండి అని సలహాలు మాత్రమే ఇస్తూ ఉండేవారు. కానీ నేను ఒకటే చెప్పాను, నా పాప నడుస్తుంది, దేవుడు చూపించాడు, నా పాప నడిచే వరకు కూడా మేము ప్రయాసపడతాం అని చెప్పి మరి డాక్టర్స్ దగ్గరికి మేము తిరుగుతూ వస్తూ ఉండేవాళ్ళం. మరి చాలా కాలం పట్టింది, దగ్గరగా 9 సంవత్సరాలు ఆ పాపని మేము హాస్పిటల్కి తిరిగినప్పుడు పంది చమురు రాయమన్నారండి చాలా మంది. ఎవరు ఏది చెప్తే అదే రాసేదాన్ని. ఆముదము నూనె రాయమన్నారు, ఆవాల నూనె రాయమంటే ఎవరు ఏది చెప్తే ఆ పాప కాళ్ళు మసాజ్ చేయండి అన్నమాట, అది చేస్తూ ఉండేదాన్ని. ఆ పంది చమురు అనేది ఏంటో కూడా నాకు తెలియదు. అది తీసుకొచ్చి ఇమ్మన్నప్పుడు తీసుకొస్తే అది భయంకరమైన వాసన వచ్చేది. ఏడుస్తాను, ఆవిడ కాళ్ళకి నేను అది రాస్తూ ఉండేదాన్ని. నిత్యము కూడా ఇంకా తెల్లవారిందంటే నా కళ్ళ వంట నీళ్ళే వచ్చేవి. ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేయటం, ఏడుస్తూనే ఉండటం. ఆ చిన్న పాప మరి నన్ను చూసి, అమ్మా నువ్వు ఏడవకు, నేను నడుస్తాను అని చెప్పి వచ్చి దాని మాటలతో తను మాట్లాడుతూ ఉండేది. మరి ఇవన్నీ చేస్తూ ఉంటుండగానే ఫిజియోథెరపీ చేయించమని డాక్టర్ చెప్తే మరి ఫిజియోథెరపీ చేయించడానికి హాస్పిటల్కి తీసుకొస్తూ ఉండేదాన్ని. మరి ఇంకా నా జీవితం అంతా ఇంకా హాస్పిటల్ అయిపోయిందండి. డాక్టర్ చెప్పేసరికి ఒకటే మాట, అమ్మా ఈ పాప నడవదు. ఎంతవరకు మరి డాక్టర్స్ చెప్పారు కదండి, బోర్లా పడటం, కూర్చోవటం, మాట్లాడటం అన్నీ కూడా 1 నెల లేట్ అవుతూ వస్తున్నాయి, కానీ అన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. నాకు ధైర్యం వచ్చింది, అయితే పాకుతుంది కాబట్టి నడుస్తుంది. కానీ చాలా సన్నగా ఉండే ఆ కాలు అనేది భూమిపైన లాగా మోపటానికి వచ్చేది కాదు. కోడి పాదము మీకు తెలుసండి, కోడి ఇలా భూమికి అతుక్కుపోతుంది, మన పాదం అయితే ఇలా నిలబడుతుంది కదా, భూమికి అంటుకుపోయినట్టుగా అయిపోయేది. కానీ అది బ్యాలెన్స్గా ఆ పాప నిలబడలేకపోయేది. చాలా ప్రయత్నాలు చేసామండి, 1 కాదు 2 కాదు, కొన్ని లక్షల రూపాయల ధనం మేము ఖర్చు పెట్టాం. హైదరాబాద్ వెళ్ళాం, వైజాగ్ వెళ్ళాం, మరి చెన్నైకి వెళ్ళాం, ఇంకా బొంబాయికి తీసుకెళ్ళాం. ఇంక ఎక్కడికి ఎవరు ఏది చెప్తే అక్కడికి వెళ్ళాము. కొన్ని లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టుకున్నాము. డాక్టర్ ఒకటే మాట చెప్పారు, ఇంకా మీరు హాస్పిటల్కి ఆ పాపను తీసుకురావద్దు, ఆ పాప నడవదు, మీ ధనము మీరు వృధా చేసుకుంటున్నారు అన్న మాట చెప్పినప్పుడు నా గుండె పగిలిపోయిందండి. ఆ రాత్రి ఇంటికి వచ్చి కన్నీరు మున్నీరుగా ఎలా ఏడుస్తున్నానో నాకు
తెలియదు, కానీ తెల్లవారులు కూడా నేను ఏడుస్తూ ఉన్నాను. ఏడ్చి 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 మరి తెల్లవారేసరికి ఫిజియోథెరపీ చేయడానికి డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చి పాపని పిలుస్తూ ఉన్నారు. అక్కడే ఉంది చూడండి అని చెప్పాను. నేను కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తున్నాను కదా, డాక్టర్ గారి ముందు ఎందుకు ఎదురుగా వెళ్ళటం అని చెప్పి మరి నేను ఆయన ఎదురుగా నేను వెళ్ళలేదు. ఆయన వచ్చి ఫిజియోథెరపీ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు కేఏ పాల్ గారు మీటింగ్స్ పెట్టారండి. దినకర నాయ్ గారు మీటింగ్స్ పెట్టారు వైజాగ్లో. అప్పటికే ముందు కేఏ పాల్ గారు రాజమండ్రిలో మీటింగ్స్ పెట్టారు. అక్కడికి వెళ్ళి వచ్చాను. మళ్ళా దినకర నాయ్ గారు నాకు పాసులు పంపించారు. చెప్పాను కదండి, అయ్యగారికి నేను లెటర్స్ రాస్తూ ఉండేదాన్ని, మాట్లాడుతూ ఉండేదాన్ని, అక్వైర్లో ఉండేదాన్ని. మరి యంగ్ పార్ట్నర్స్ అనే టీంలో కూడా నేను సభ్యురాలిగా ఉండేదాన్ని. కాబట్టి అక్కడికి ఆ మీటింగ్కి రమ్మని నాకు ఫోన్ చేశారు, వాలంటీర్స్ అనుకుంటా. ఆ రాత్రి నేను పాపను తీసుకొని మీటింగ్కి వెళ్ళి నిర్జీవంగా కూర్చున్నానండి. నాలో చలనం లేదు, నాలో ఆశ లేదు, చాలా నిరాశతో నేను కూర్చున్నాను. ప్రార్థన చేస్తున్నాను, ప్రభా లేడి కాలవలే నా బిడ్డ కాళ్ళని ముడతానన్నావు కదా, ఇంకెప్పుడు ముడతావు? నా బిడ్డ కాళ్ళను మీరు ముట్టండి. వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారు, వీళ్ళ స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళ చక్కగా ఉన్నారు, నా బిడ్డ ఎందుకు ఇలా ఉండాలి, ఏం తప్పు చేసింది అని చెప్పి నేను ఒక కుర్చీలో కూర్చొని మోకరించి ఏడుస్తూ ఉన్నాను. పాప ఆడుకుంటూ ఉందండి. దినకర నాయ్ గారు లాస్ట్ ప్రేయర్ చేస్తున్నారు. ఒక తల్లి కన్నీటి ప్రార్థన నేను చూస్తూ ఉన్నాను. నీ కన్నీటిని నేను తొడవబోతున్నానమ్మా, నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ నన్నే పిలుస్తున్నారని కానీ, నాతోనే మాట్లాడుతున్నారని కానీ నాకు అసలు ఆశ లేదు. వింటున్నాను, నా బిడ్డను కూడా ముట్టండి ప్రభా, ఈరోజు నా బిడ్డను మీరు తాకండి ప్రభా అని చెప్పి నేను ప్రార్థన చేసి వచ్చేసానండి. తెల్లవారు మళ్ళీ డాక్టర్ గారు వచ్చారు ఎక్సర్సైజ్ చేయడానికి. అయితే నేను మరలా కిచెన్లోకి వచ్చాను. ఆయన ముఖం కూడా చూడటానికి నేను ఇష్టపడేదాన్ని కాదు. ఆయన ఏమన్నారంటే, మేడం ఇంకెన్ని సంవత్సరాలు చేపిస్తారు, నెలకు 3,000 రూపాయలు అప్పట్లో ఇచ్చేవాళ్ళం. అంటే 2000 సంవత్సరంలో చాలా ఎక్కువ అమౌంట్ అండి. మాకు వచ్చే జీతం 1500. డాక్టర్ గారికి మేము ఇచ్చేది 3,000 రూపాయలు ఇచ్చి మేము ఆ ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఆయన కూడా మాట అన్నారని చెప్పి నేను కిచెన్లోకి వెళ్ళి నేను పని చేసుకుంటుంటే, మేడం ఒకసారి పాపని తీసుకురండి అన్నారు. నేను అంటున్నాను, పాప అక్కడే ఉందండి, హాల్లోనే ఉంది, మీరే తీసుకోండి, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వస్తానని చెప్తే ఆయన అటు ఇటు చూసి ఒక 2 నిమిషాలకి, అమ్మ మరి పాప కనిపించట్లేదు, ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారేమో, మరి మీరు ఒక్కసారి వంటగదిలో నుంచి వచ్చి మాతో మాట్లాడండి అని అన్నారు. వచ్చి చూసేసరికి నేను అనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్తుంది, ఏ మంచం కింద ఆడుకుంటుంది, ఏ తలుపు వెనకాల ఆడుకుంటుంది, లేదంటే దొంగ ఆడేది, బూచి అని భయపెడతా ఉండేది అని తలుపుల వెనక చూస్తే పాప ఎక్కడ కనిపించలేదండి నాకు. సరే ఎవరన్నా ఎత్తుకొని వెళ్ళారేమో అనుకుంటే అపార్ట్మెంట్లో ఎవరూ లేరు. నాకు ఒకేసారి భయం వేసిందండి. అయితే గేటు తీసుకుంది మేడం అని అన్నారు డాక్టర్. నేను వెంటనే పాకుతూ వెళ్ళిపోయిందమ్మ రోడ్డు మీదకి. మోకాళ్ళన్నీ కొట్టుకుపోయాయేమో, నా బిడ్డ ఏమైపోయిందో, ఏ బండన్నా ఉద్దేశించేమో అని చెప్పి రకరకాల ఆలోచనలతో మరి హాల్లో ఉన్న నేను వాకిలి వైపు పరిగెత్తుకుని వెళ్ళానండి. వెళితే అక్కడ 4-5 పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళు పిలుస్తున్నాను, అమ్మ చెల్లిని మీరు ఎవరైనా తీసుకెళ్లారా, తీసుకెళ్తే నాకు చెప్పాలి కదా అని అంటూ ఉంటుండగానే ఆ 4 మధ్యలో నుంచి నా కుమార్తె నడుచుకుంటూ వచ్చేస్తుందండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా కన్నీటిని దేవుడు తుడిచాడు. రాత్రికాల సమయంలో దైవజనుని ద్వారాగా దేవుడు నాతో మాట్లాడాడు. డాక్టర్ గారు ఆశ్చర్యపోతున్నారు. నడుచుకుని ఎలా నడుస్తుందంటే అండి, కూని పెట్టి నడుస్తుంది, పొట్టంతా ముందుకు పెట్టింది, నడుమంతా లోపలికి వెళ్ళిపోయింది. ఒక బాతు ఎలాగైతే నడుచుకుంటూ వస్తుందో అలాగా తప్పటడుగులు ఇలా ఇలా నడుస్తూ వస్తుంటే నేను అనుకుంటాను, నా పాపేనా నా కళ్ళ ముందు నడుస్తుంది అని. ఎక్కడ పడిపోతాదేమో అని 2 అడుగులు నేను అతనికి వెయ్యలేని స్థితి. ఇంకా నా మానసిక పరిస్థితి నాకే తెలుసు, ఆ సంతోషం నాకే తెలుసు, ఆ వేదన నాకే తెలుసు, ఆ కన్నీరు నాకే తెలుసు. అవునగా సంవత్సరం పాపగా ఉంది. అప్పటి వరకు నడవలేదు. ఎంతో మంది అన్నారు పోలియోతో పుట్టింది, ఇంకా నడవదు అని అన్నారు. డాక్టర్స్ కూడా చెప్పారు ఇంకా నడవదు అని అన్నారు. ఎవరి ధనంతో నేను ఆ బిడ్డ ఈ జీవితంతో ఇలా ఉండిపోతుందా, ఈ సమాజంలో ఎలా బ్రతుకుతుంది అని ఈ ఆలోచనలతోనే ఉన్నాను. నాకు ఎదురుగా నడుచుకుంటూ పాప వస్తున్నప్పటికీ నాకు ఏమీ అర్థం కాలేదండి. వెంటనే రోడ్డుపై మోకాళ్ళేసి నేను ప్రార్థన చేశాను, ప్రభువా నా బిడ్డ మీకు నడిపిస్తాను. గట్టిగా ఏడ్చానండి. అందరూ కూడా బయటకు వచ్చేసారు, రోడ్డు పైకి వచ్చేసారు. బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు అందరూ ఆగిపోయారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమ్మా మీ పాప లేచి నిలబడిందా, లేచి నడుస్తుందా? నిన్నే కదమ్మా ఆ బండితో ఇప్పుడు బండితో తీసుకెళ్ళేదాన్నండి. వీల్స్ ఉండేవి,
ఆ చక్రంతో తీసుకుని వెళ్తే అందరూ చూసేవారు. ఈ పాపను చూసి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు, జాలిగా మాట్లాడుతూ ఉండేవారు. నాకేమో వాళ్ళు జాలి చూపించడం నాకు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళంతా జాలి చూపించినా మరలా నా గదిలోనికి వచ్చి చాలా గట్టిగా ఏడ్చేదాన్ని. ఎందుకు ప్రభువా అందరూ నా మీద, నా బిడ్డ మీద జాలి చూపిస్తున్నారు, ఇది నాకొద్దు అని దేవుని దగ్గర మరలా పోట్లాడేదాన్ని, మరలా ప్రార్థన చేసేదాన్ని. అలాంటి బిడ్డ ఒకేసారి నడుస్తున్నప్పుడు అందరూ ఒకటే మాట చెప్పారండి, అమ్మ మీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలు ఆలకించే దేవుడు అండి మన దేవుడు. మన మొరకు చెవియొక్కే దేవుడు ఆయన. విననేరక యుడినట్లు ఆయన చెవులు ఏం కాలేదండి, మందపు కాలేదంటండి. కానీ మనమే ప్రార్థన చేయము, చేయాల్సిన రీతిలో ప్రార్థన చేయము, విశ్వాసముతో మనం ప్రార్థన చేయము. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవిటితనముతో ఉన్న నా బిడ్డ, పోలియో కాళ్ళతో పోలియో చేతులతో పుట్టిన నా బిడ్డ పరిస్థితి మార్చింది ఎవరు? దేవుడే. ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకి ఉన్న శక్తిని ఒక మాటలో నేను చెప్తాను. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే సృష్టి నిలిచిపోయిందండి. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తే సృష్టి ఏమైందండి? నిలిచిపోయింది. ప్రార్థనే కదా అనుకుంటాం మనం కదా. ఒకరోజు ప్రార్థన చేయకపోతే ప్రార్థనే కదా చేయలేదు, రేపు చేసుకుందాంలే, లేదంటే ఉదయం చేయలేదా రాత్రికి చేసుకుందాంలే. కానీ ఎంత శక్తివంతమైన అంశాన్ని, ఎంత మన జీవితాలను ప్రభావితం చేసే అంశాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నామండి. నిర్లక్ష్యం చేస్తున్నామా లేదా? ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమైన మనం చెప్పుకుంటూ ఉంటామో, ప్రార్థనే అత్యంత నిర్లక్ష్యం చేయబడతా ఉంది మన జీవితాలలో. మనం ప్రార్థన చేయకనే అద్భుతాలను చూడలేకపోతున్నాం, మేలులను పొందుకోలేకపోతున్నాం, మన పరిస్థితులను మార్చుకోలేకపోతున్నాం. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే సృష్టి నిలిచిపోవడం ఏంటండి? ఆశ్చర్యంగా ఉందా? చాలా ఈజీగా చదివేస్తాం కదా మనం. యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటే సూర్య చంద్రులు ఒక నాడెల్లా నిలిచిపోయాయంటండి. పవర్, ప్రార్థనకున్న పవర్ అదండి. హల్లెలూయా, హల్లెలూయా. తను కూడా మనలాంటి ఒక వ్యక్తే ప్రార్థన చేస్తే, మనము ప్రార్థన చేస్తే మనకున్న సమస్యలు ఎందుకు తీరిపోవు? మనకున్న అనారోగ్యం ఎందుకు పోదు? మనకున్న అశాంతి ఎందుకు తొలగిపోదు? మన పరిస్థితులు ఎందుకు మారవు? కానీ దేవుడు వినేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆ రోజు యెహోషువ ఎలా ప్రార్థన చేశాడంటే అధికారంతో ప్రార్థన చేశాడండి. నోటి మాటతో సర్వ సృష్టిని చేసిన దేవుడు, ఆ సర్వ సృష్టిని చేసిన దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనస్సును మార్చేది ఏంటో తెలుసండి? నువ్వు నేను చేసే ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనసునే మార్చేస్తాడంటండి. మనం ఏమనుకుంటాం? ఇది దేవుని చిత్తమేమో, ఆ దేవుడే పెట్టాడు మాకు ఈ శ్రమ అని అనుకుంటాము. కానీ కొన్ని శ్రమలు, కొన్ని వేదనలు, కొన్ని పరిస్థితులు మనకి ఎందుకు వస్తాయనంటే ఆయనని సమీపించడానికి, ఆయనకు దగ్గర కావడానికి, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను, ఆయన శక్తిని మనం తెలుసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మెల్ల చేతులు చెప్తారంటండి, మన కోసం ఆయన వస్తామేమో, ఆయన దగ్గరికి ప్రార్థన చేస్తామేమో అని, ముచ్చటిస్తామేమోనని, మాట్లాడతామేమోనని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారంట. కానీ మనం ఏం చేస్తున్నాం? 24 గంటల సమయం మనకి సరిపోవట్లేదు. దేవునితో మాట్లాడే సమయమే మనకి ఉండటం లేదు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే సృష్టి నిలిచిపోతే, ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తే సృష్టికర్త నిలిచిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకున్న శక్తి ఏంటండి? సర్వ సృష్టికర్త నిలిచిపోయాడండి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే. ఎవరైనా భిక్షగాడండి, రోడ్డు పక్కన భిక్ష పడుకునే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేశాడు? ఆగిపోయాడండి. అట్లా ఆయన ఎవరో ఆ భిక్షగాడికి తెలుసా? అన్యుడండి. ఆ యొక్క బర్తిమయ్య అనే వ్యక్తి అన్యుడు. బిబ్లికల్ హిస్టరీ ప్రకారం చూస్తే, మరొక సువార్తలో చూస్తే ఆయన పేరు బర్తిమయ్య అని ఉంటుంది. ఒక అన్యుడైన వ్యక్తి పిలిస్తే ఆయన నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనకి ఎలా పిలవాలో తెలియదు. తెలుసా అండి? ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? మనకి లాగా సేవకులు ఉన్నారా? సంఘానికి వచ్చి బలపరచబడుతున్నామా? లేదంటే వాక్యాలు విన్నాడా? ఏమీ వినలేదు. అనేక సంవత్సరాలుగా అక్కడ గుడ్డివాడిగా ఉంటూ అడుక్కుంటూ ఉన్నాడు. ఆ యొక్క జీవితంలో ఎవరు వస్తున్నారు అని అలికిడి అడిగాడంట. ఏంటి జరుగుతుంది? ఆ శబ్దాన్ని విన్నాడంట. ఏంటి? చూడండి, లూకాసు వార్త
అధ్యాయము 35వ వచనం నుంచి మీరు చదివితే అక్కడ ఏమి జరుగుతుంది అని అడిగినప్పుడు అక్కడ నజరేయుడైన యేసు ప్రభువు ఇటువైపు వస్తూ ఉన్నారని మాత్రమే ఆయన విన్నాడు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ ఒక్క మాట విని విశ్వాసముతో ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు ప్రార్థన చేశాడండి? గంటల గంటలు చేశాడా? లేదంటే ఇంకా దేవునికి ఉన్న పేర్లన్నీ పెట్టి లేదంటే ఆయన ఆరాధిస్తూ మాట్లాడాడా? విస్తారముగా మాట్లాడాడా? మనం అనుకుంటాం కదా, విస్తారంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అని అనుకుంటూ ఉంటాం కదండి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో దావీదు కుమారుడా అంటున్నాడండి. ఆయన యొక్క విశ్వాసం చూడండి ఎంత. ఒక 5 నిమిషాలు టైం ఉందేమో, ఒక 4 నిమిషాలు విన్నాడేమో ఆయన కోసము. మరి ఆయన స్వస్థపరచగలడని, ఆయన దావీదు కుమారుడని, దావీదు వంశస్థుడని తెలుసుకున్నాడండి. మనం తెలుసుకుంటున్నామా? ఆయన కోసం ఆసక్తి కలిగి ఉన్నామా? ఇక్కడ అన్యుడైన ఒక వ్యక్తిని ధన్యుడిగా మార్చింది ఆ వ్యక్తి చేసిన విశ్వాస సహితమైన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని లేఖనాలు చెప్తూ ఉన్నాయి కదండి. ఇదే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన క్రియలలో మనకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని అవసరతలు వచ్చినప్పుడు మనకి మాదిరికరంగా ఉండాలనే దేవుడు కొంతమందిని మన ముందు పెట్టాడండి. కొన్ని కార్యాలను మన ముందు పెట్టాడు. అవన్నీ గుర్తురావు కదా మనకి. కష్టం వచ్చేసరికి ఎవరు గుర్తొస్తారు? పక్కింటి ఆవిడ, ఎదురింటి ఆవిడ, స్నేహితులు. మన కష్టం అంతా చెప్పుకొని ఏడవడానికి మనుషులను మనం ఎదుర్కొంటాం. దేవుణ్ణి మనం ఎదకు, దైవజనుల దగ్గరికి మనం రాము. ఇక కష్టం అనిపించినప్పుడు వెంటనే రండి నాన్నగారి దగ్గరికి, దైవ సేవకుడి దగ్గరికి. మీ కొరకు నేను ఈరోజు వచ్చి మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళిపోతానేమో, కానీ దివారాత్రులు 24 గంటలు మీకోసం ఆలోచించేది మీ ఆత్మీయ తండ్రి, మీ కొరకు ప్రార్థన చేసేది మీ ఆత్మీయ తండ్రి. కాబట్టి ఆత్మీయులను మనం ఆశ్రయించాలండి మనకు అవసరం వస్తే. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఒక రోగం వచ్చిందంటే వైద్యుల దగ్గరికి పరిగెడతాం కదండి. డబ్బంతా ఖర్చు అయిపోతుంది. చివరికి డాక్టర్ ఏమంటారు? అమ్మా ఇంకేం చేసినా దేవుడే చేయాలి. డాక్టర్ కూడా తెలుసు దేవుడే చేయాలి. మన సమయం అంతా వృధా చేసుకుంటాం, మన డబ్బంతా ఖర్చు పెట్టుకుంటాం, ఆరోగ్యం అంతా పోతుంది. చివరిగా వచ్చేది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. కానీ మనం మొట్టమొదటిగా ప్రథమ స్థానం ఇవ్వాల్సింది ఎవరికి అని అంటే దేవునికి. మనకి తెలుసు, కానీ మన పరిస్థితి మనల్ని అలా నడిపిస్తుందండి. ఆ రీతిగా మనం నడిచి వెళుతూ ఉంటాం. ఇక్కడ అన్యుడైన ఒక భిక్షగాడు ప్రార్థన చేస్తే సృష్టికర్త నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే ఆయన నిలిచిపోడంటారా? హల్లెలూయా. నిలిచిపోతాడండి. మీరు పిలవండి. నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉంటాను. రాత్రి 2 అవుతుంది, 1 గంట అవుతుంది మీటింగ్ నుంచి వచ్చేసరికి. నాకు 3 గంటలకు ప్రార్థన చేయటం నాకు చాలా ఇష్టం. చాలా ఆ అనుభవాలు చాలా నాకు లోతైన అనుభవాలే. మరి ప్రార్థన చేయలేనప్పుడు ప్రభా ఈరోజు నేను లేవలేనేమయ్యా, మీరే నన్ను లేపండి అంటాను. అన్నప్పుడు ఆయన స్పర్శతో లేపుతాడండి. అమ్మ పిలిచినట్లుగా పిలవడము, గట్టిగా పిలవడం, లేదంటే అమ్మ లేస్తా అన్నావు కదా, టైం 3 అయింది. అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి పరిస్థితుల్లో మరి పాప 9వ సంవత్సరం వచ్చేసరికి పాప లేచి అలా నిలబడినప్పుడు ఏ డాక్టర్ అయితే నడవదని చెప్పాడో, ఏ డాక్టర్ అయితే విసుక్కున్నాడో, ఏ డాక్టర్ అయితే మమ్మల్ని తిట్టాడో అదే డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తే నిశ్చేష్టంగా నిలబడిపోయాడండి. ఏంటి మీ బేబీయా, ఈ పాప నడుస్తుందా అంటే ఆ పాప ఇలా 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 పడిపోతానేమో అనుకునేవాళ్ళం, కానీ పడేది కాదండి. చాలా స్పీడ్గా పరిగెత్తేస్తూ ఉండేది. ఆ యొక్క వచ్చిరాని నడక, ఆ అవిటితనంతో నడిచే నడక నేను చాలా పొంగిపోయేదాన్నండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ముద్దు మాటలు మాట్లాడుతున్నప్పుడు మన బిడ్డలు మనకి ఎంత సంతోషం వస్తుందో కదా, ఇంకా పిలిపించుకుంటాం. అది తప్పని తెలుసు కదా. మన ప్రార్థన కూడా అంతేనండి. దేవునికి వచ్చిరాని ప్రార్థన చేస్తే ఆయన మురిసిపోతాడంటండి. వచ్చిరాని మాటలతో ఒకవేళ నువ్వు నోరెత్తి గొంతెత్తి ప్రార్థన చేయలేని యొక్క అంత వేదనలో నువ్వు ఉన్నా, అంత కన్నీటిలో నువ్వు ఉన్నా, మాట్లాడలేకపోయినా నీకు
కార్చే కన్నీరు మొదపెడతాడండి. దేవునికి స్తోత్రం. నువ్వు కార్చే కన్నీరు ఆయన చూస్తూ ఉంటున్నాడు. నువ్వు ఆ 2-3 మాటలు మాట్లాడతావు చూడు, అదే ఆయన వింటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఇలాగ ప్రార్థనలో నేను ఇంకా ఎక్కువ మరి అప్పటికి పాప ఆ అనారోగ్యంగా పుట్టకపోతే ప్రార్థన అనుభవం నాకు లేదు. ఆరాధికురాలిగా ఉన్నాను, పాటలు పాడేదాన్ని, చర్చిలో ఏంటి దేవుని పాటలు, కాలేజీకి వెళ్తే సినిమా పాటలు, అక్కడ పాడేదాన్ని, ఇక్కడ ఇలాంటి జీవితం నాది. ఇలాంటి జీవితంలో నుంచి ఈ యొక్క శ్రమ, ఈ యొక్క అనుభవము, ఈ యొక్క అవమానము నన్ను ప్రార్థించే స్త్రీగా మార్చిందండి. హల్లెలూయా. రోదనము చేయడం స్త్రీగా మార్చింది. నాకు రోదనము చేయడం అంటే తెలియదు, కన్నీరు కార్చడం తెలియదు. ఎవరన్నా ఏడుస్తుంటే ఏం పనిలేదా వీళ్ళకి, ఎందుకు ఏడుస్తున్నారో అనుకునేదాన్ని. అమ్మ కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఎందుకు అమ్మ మమ్మల్ని నిద్రపోనివ్వకుండా ఆ ఏడుస్తావు, అట్లా మామూలుగా ప్రేయర్ చేసుకోవచ్చు కదా నార్మల్గా అన్న నేను దివారాత్రులు కూడా ఆయన సన్నిధిలో కన్నీరు కాల్చుతూ ప్రార్థన చేయటం, అంగలార్చడం, రోదనము చేయటం మరి నాకు అలవాటు చేసుకున్నాను. ఆ ప్రార్థనలోనే దేవుడు నన్ను దర్శిస్తూ ఉండేవాడు. ఊరికనే దేవుడు వచ్చి మాట్లాడేస్తాడా? దర్శనాలు ఎప్పుడు వస్తాయండి? ప్రార్థనలోనే వస్తాయి. మరియమ్మ ఎప్పుడు చూసింది దర్శనం? దేవదూత వచ్చి ఎప్పుడు మాట్లాడింది అనుకుంటున్నారు మీరు? తను పని చేసుకుంటున్నప్పుడు అనుకుంటున్నారా? తను ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు అనుకుంటున్నారా? ఎప్పుడు మాట్లాడింది దేవదూత? ఆవిడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవదూత వచ్చి దర్శించింది. దేవుడు నిన్ను దర్శించాలి అని అంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అంటే, నువ్వు దర్శనాలను చూడాలి అని అంటే ప్రార్థన ఒక్కటే మార్గం. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని దర్శిస్తాడు. మనము దేవునితో మాట్లాడినప్పుడే కదండి దేవుడు మనతో మాట్లాడతాడు. నేను మీతో మాట్లాడితేనేగా మీరు నాకు సమాధానం ఇస్తారు, రిప్లై ఇస్తారు. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ యొక్క చాలా అనుభవాలు నేను చెప్పాలి అని అంటే చాలా సమయం కావస్తుంది. అనేకమైన అనుభవాలను నేను చెప్పగలను. మరి ఇలాంటి ప్రార్థనలో నుంచి, అనుభవాల్లో నుంచి బిడ్డ నడిచిన తర్వాత ఏ డాక్టర్ అయితే నడవదని చెప్పారో మరి అదే డాక్టర్ చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత సర్జరీస్ పడతాయని చెప్పారండి. మరి ఒక దైవ సన్నిధి నా మీటింగ్కి నేను వెళితే అన్నారు, అమ్మ రాయవెల్లూరు తీసుకెళ్ళండి, అక్కడ ఈ పాపకి ట్రీట్మెంట్ చేస్తారు అని అన్నప్పుడు మరి సంవత్సరంన్నర ఉన్న పాపని మేము రాయవెల్లూరు తీసుకెళ్ళాం. ఈ 9 సంవత్సరాలు అనుభవించిన నరక యాతన కంటే మరలా నేను చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ పాపకి 2 కాళ్ళకి ఆపరేషన్ చేశానండి. ఆ డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే, వెన్నుపూసకి ప్రక్కటెముకకి జాయింట్స్ లేవు కాబట్టి ఈ పాప నడవలేకపోతుంది. ఈ పాప జెనెటికల్ ప్రాబ్లంతో పుట్టింది కాబట్టి దీనికి మరి మందు అంటే ఏమీ లేదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మీరు ప్లాన్ చేసుకోకండి. ఇలాంటి పిల్లలు కాదు కానీ ఇంకా బుద్ధిమాంద్యం గల పిల్లలు, పిచ్చి పిల్లలు పుడతారు అని అక్కడ కౌన్సిలింగ్లో మాకు చెప్పారు. మరి పాపకి పక్కటెముకలకి సర్జరీ చేశారండి. 3 నెలలకు ఒక ఆపరేషన్, 3 నెలలకు ఒక ఆపరేషన్ చేశారు. డాక్టర్స్ ఒకటే మాట అన్నారు, అమ్మ సర్జరీస్ చేస్తున్నాం. ప్రతి స్త్రీకి మరి డెలివరీ అయినప్పుడు మాత్రమే మత్తుమంది ఇస్తారు. మరి 3 సంవత్సరాల ఆ పాపకి 3 సార్లు మత్తుమంది ఇచ్చినందుకు డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే, ఆడపిల్లని మీరు మర్చిపోండి, ఒక గాజు బొమ్మలాగా మీరు పెంచుకోండి. ఆ పాపని కింద పడితే గాజు బొమ్మ ఎలా పగిలిపోతుందో కింద పడితే ఆ పాప ఎముక ఇరిగిపోయేదండి. ఫ్రెండ్స్ ఎవరు సరదాగా కొట్టినా ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయినా ఎముకలు ఇరిగిపోయేవండి. 2 కాళ్ళకి 3 ఆపరేషన్లు జరిగాయి. ఎప్పటికీ 2 కాళ్ళు ఇరిగిపోయాయి. పడిపోయినందుకు 2 చేతులు కూడా విరిగిపోయాయి. అన్నీ కూడా ఒళ్ళంతా ఆపరేషన్. డాక్టర్స్ అన్నారు కదా, మెచ్యూరిటీ కాదు, ఒక స్త్రీగా తను పనికిరాదు. మీరు ఎంతకాలం ఇలా పెంచుకుంటే అంతకాలం మీరు పెంచుకోండి. హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే మత్తు ఇచ్చారు కాబట్టి. స్కిన్ అలర్జీ వస్తుంది. ఆస్తమా వచ్చిందండి పాపకి ఆపరేషన్ చేయగానే, ఆస్తమా వచ్చింది, ఆయాసంతో బాధపడేది. ఇంకా డాక్టర్స్ చెప్పలేదు అంటూ ఏమీ లేదు. కానీ ఆ చెప్పినవన్నీ నేను అక్కడే విడిచిపెట్టి నా దేవునికి సమస్తము సాధ్యమే, ఎంత చేసిన దేవుడు అవి చేయలేడాన్ని ప్రార్థన చేశాను. ఇంకా అనేక అనుభవాల నుంచి నేను నడిచాను. మరి చక్కగా 12 years వచ్చేటప్పటికి మెచ్యూరిటీ అయ్యింది. తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి తనని ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తల్లిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అన్నారు గర్భమే రాదన్నారు. అసలు మెచ్యూరిటీ కాదు అని అంటే ఏంటంటే పిల్లలు పుట్టడానికి అవకాశం లేదని అర్థము. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడంటే నా కుమార్తెను, అవితనంగా ఉన్న నా కుమార్తెను ఈ రోజు తల్లిగా ఆశీర్వదించాడు. ఇప్పుడు 8వ నెల పాపటి మనవరాలు ఉంది. నాకు పాప పుట్టింది. డిగ్రీ 2nd year చదువుతుంది. అనిత పాప పేరు, మనవరాలు పుట్టింది. ఆ పాపది అదొక అద్భుతమైన సాక్ష్యం. అయితే మరి తర్వాత పిల్లలు పుట్టారన్నారు డాక్టర్స్. మరలా దేవుని పాదాలు పట్టుకున్నాను.
గర్భాలను తెరవజేయగలవాడు ఆయనే. కాబట్టి మరలా దేవుని పాదాలు పట్టుకుని ఒకటే మాట అడిగాను, ప్రభా నా మీద ఈ నింద తీసివేయండి, ఆరోగ్యకరమైన బిడ్డనివ్వండి, బలమైన అభిషక్తులను నేను తయారు చేస్తాను, బలమైన సేవకుని తయారు చేస్తానని మరలా 40 రోజులు నేను ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒకగానొక రోజు ఈయన సీఎన్ పెట్టుకున్నారండి. మరి ట్యూబెక్టమీ సర్జరీ చేయించుకుంటాను, పిల్లలు పుట్టకుండా అన్నారు. ఎందుకంటే డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా భయంకరమైన పిల్లలు పుడతారు కాబట్టి అసలు మీరు ఇంకా పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దని చెప్పినప్పుడు ఆయన సర్జరీకి ప్లాన్ చేసుకున్నారు. ఆ రాత్రి నేను దేవునితో పెనుగులాడానండి. యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ఎలా పెనుగులాడాడో నాకు తెలియదు కానండి, నేను తెల్లవాళ్ళు దేవునితో నేను పెనుగులాడాను. ఏమని మాట్లాడుతున్నాను తెలుసా? ఈ రోజే నాకు ఒక దర్శనం చూపించు, ఈ రోజే నాకు ఒక బాబుని చూపించు, ఈ రోజే నా గర్భాన్ని తెరువు. ఎందుకంటే తెల్లవారితే మరి ఆయన క్యాంప్కి వెళ్తారు, 3 నెలల వరకు ఇంటికి రారు. క్యాంప్ అయిన వెంటనే మరి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు పక్కన హాస్పిటల్లో. మరి ఆపరేషన్ చేయించుకుని పిల్లలు పుట్టారు కాబట్టి ఆ రాత్రి నేను దేవునితో కనికలాడుతున్నప్పుడు దేవుడు నాకు ఒక కుమారుని నాకు దర్శనం చూపించాడండి. దేవుడికి స్తోత్రం. టైంతో సహా నేను చెప్తానండి డాక్టర్కి ఈరోజు 2009వ సంవత్సరము ఏప్రిల్ 16వ తారీఖున దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. మే 16వ తారీఖున నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ పిచ్చి పట్టిందేమో అనుకుని ఆవిడ నన్ను ట్రీట్మెంట్ చేయకుండా పంపించేశారండి. నేను అక్కడి నుంచి కదలలేదు. నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయండి, మరి నేను గర్భవతిని అని నేను ఆవిడకి చెప్పినప్పుడు 3 పేషెంట్ని చూసింది కంటే దొరక. ఎప్పటికీ కూడా ఆవిడ నా సాక్ష్యాన్ని చెప్తుంది. నా మనవరాలు కూడా అదే హాస్పిటల్లో పుట్టింది. 10 సంవత్సరాల తర్వాత దేవుడు మూయవేయబడిన నా గర్భాన్ని తెరిచాడండి. దేవునికి స్తోత్రం. 2010 మరి జనవరి 10వ తారీఖున అభిషేక్ పుట్టాడు. ఎప్పుడైతే దేవుడు నాకు ఏప్రిల్ 16 దర్శనం చూపించాడో ఆ రోజే అభిషక్తుడు కావాలి అని అభిషేక్ అని నేను ప్రార్థన చేసేదాన్ని. పాప విషయంలో నేను ఏం చేశానంటే ప్రార్థన చేశాను. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది కాబట్టి, స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది కాబట్టి బాబు విషయంలో ముందుగానే నేను స్తుతిని చెప్పానండి. డైరీలు నేను స్థుతులు, కృతజ్ఞతా స్థుతులు. చూడండి, ఏదైనా మేలు పొందుకున్న తర్వాత మనం కృతజ్ఞతలు చెప్తాం కదా. మీరు నాకు ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాను, లేదంటే నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తాను చెప్పను కదా. కానీ నేను చేసిన పని ఏంటంటే ఎలా భక్తి చేయాలో ఇంకేం చేయాలో తెలియక 1000 నామాలు రాస్తానని చెప్పి దేవునికి ఉన్న పేర్లు ఆ నుంచి బండిరా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అల్ఫా ఒమేగా, ఆమె నన్నువాడ, అపరంచి వంటి పాదములు కలవడ, అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలవడ, ఇమ్మానుయేలు దేవ, ఎల్ షడాయ్, జ్యోతిర్మేడ, జీవాధిపతి, మా మంచి కుమ్మరి, ఇలాగా ఆ నుంచి బండిరా వరకు దేవుణ్ణి ఎలా స్తుతించాలో అన్ని రకాలుగా 3 డైరీలు రాశానండి నేను దేవునికి స్తోత్రం. ఇలాగ దేవుని స్తుతించడం ప్రారంభించి అభిషేకాన్ని పేరు పెట్టుకున్నాను కదండి. తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు కూడా కృతజ్ఞతలు. మంచి హెయిర్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా, అందమైన కుమారుని ఇచ్చినందుకు వందనాలని శారీరక ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు ఒక డైరీ రాస్తే, ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి ఒక డైరీ. మోషే వంటి అందమైన బిడ్డ కావాలని అడిగానండి. పౌలు గారి వల్లే భారం కలిగిన సేవకుడు కావాలని. ఇంకా మనిషికి ఆశకి అంత లేదు కదా. అలాగా బైబిల్లో ఎంతమంది భక్తి పనులు ఉన్నారు, ఎంతమంది ప్రార్థనా పనులు ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టి అభిషేక్ అలా కావాలి, అలా పుట్టాలి అని చెప్పి కృతజ్ఞతలు నేను చెల్లించానండి. కరెక్ట్గా నా డెలివరీ డేట్కి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి నేను హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఒకటే మాట చెప్పారు, అమ్మ నువ్వు 7 నెలలు గర్భాన్ని మోస్తావో 10 నెలల గర్భాన్ని మోస్తావో నేను రాసి పెడుతున్నాను, ఈ బిడ్డ నీకు దక్కదు, బిడ్డని మేము తీసి పాడేయాలి కానీ మీరు రాసి పెట్టుకోకండి అని చెప్పి 3D స్కాన్లు, 3D ఫొటోస్, ఇంకా ఎన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేశారు. నా భర్తకి నాకు చాలా గొడవ, ఇష్టం లేదు. నేను నిన్ను విడిచిపెట్టేస్తాను, ఈ బిడ్డని కనుక ఉంచుకుంటే నేను చేస్తాను యోసన, నేను ఇంకా ఈ బాధను నేను భరించలేనని చెప్పి ఆయన నాతో మాట్లాడేవారు కాదండి. నా తల్లిదండ్రులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మంచం పట్టేశారు. నన్ను చూసేవారు లేరండి, నన్ను ఆదరించేవారు లేరు. దేవునితో మాట్లాడేదాన్ని, ఏం తినమంటారో అడిగేదానండి, ఏం తాగమంటారో అడిగేదాన్ని. ఒక్క మందు నేను వేసుకోవాలేదండి. వేలకు వేలు పెట్టి ఆయన మందులు కొనేవారు. తన ధైర్యానికి నేను మందులు తెచ్చుకునేదాన్ని, కానీ అవి రహస్యంగా నేను బాత్రూంలో తీసుకెళ్ళి ఆ మందులు అక్కడ పాడేసి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చేదాన్ని. నన్ను ఆదరించిన లేదండి. ఒక పూట ఎంతమంది రక్త సంబంధాలు ఉన్నారు కానీ ఒక్క పూట కూడా నన్ను తీసుకెళ్ళి నన్ను ప్రేమగా చూసి నా కడుపు నేను అన్నం పెట్టిన వాళ్ళు లేరు. నాకు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, బ్లాక్ కలర్లో ఉన్న ఒక జ్యూస్ని తాగమని ఆయన చెప్తూ ఉంటే అదేంటో నాకు అర్థం కావట్లేదు. చోడి జావ
అంటండి. నాకు అది అస్సలు తెలియదు, నేను ఎప్పుడు వినలేదు కూడా. అయితే ఒక రోజు మమ్మీ ఎందుకో మరి లేచి ఆవిడ, అది నాకు 7వ నెల వచ్చేసింది, ఆ రాగి చావన చేసి నాకు ఇచ్చారు. ఆ గ్లాసు పట్టుకొని గంట సేపు ఇచ్చానండి నేను. నాకు దేవుడు ఇది చూపించాడు కాబట్టి ఇది నాకు ఈ రోజు వచ్చింది. నా బిడ్డ నాకు సంపూర్ణ స్వస్థతతో ఉన్నాడని చెప్పి నేను నమ్మాను. అదే రోజు హైదరాబాద్ హాస్పిటల్కి నేను తీసుకెళ్తే మత్తు ఇవ్వకుండా నా చెయ్యంత ఇంజక్షన్ ఉందండి, ఉమ్మ నీరును మెలకువతోనే తీశారండి. బేబీ దగ్గర నుంచి ఉమ్మ నీరు తీసి టెస్ట్ చేయాలన్నారు. అదే లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్. ఈ టెస్ట్ రిపోర్ట్స్ కనుక వస్తే మేము అబార్షన్ చేస్తాము, మీరు ఏదన్నా సరే అని డాక్టర్స్ చెప్పారు. మరి ఆ టెస్ట్ నేను సంతోషంగా చేయించుకున్నాను. డాక్టర్స్ అంటున్నారు, అమ్మ మీకు నొప్పి లేదా, మీకు భయం లేదా అని అంటే నాకు ఏమీ లేదండి, నా కొడుకు నాకు పుట్టబోతూ ఉన్నాడు కదా, నేను ఆ ధైర్యంతో సంతోషంతో ఉన్నాను అని నేను డాక్టర్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. అబార్షన్ చేయించుకోమన్నారు, ఏమీ చేయించుకోలేదు. 9 నెలలు మోసిన తర్వాత 3 రోజుల మోస ప్రార్థన తర్వాత మరి నేను పాముని కన్నానండి. దేవునికి స్తోత్రం. అందమైన ఆరోగ్యమైన బలవంతుడైన కుమారుని దేవుడు నాకు ఇచ్చారండి. ఈరోజు బాబు 10th క్లాస్ పాస్ అయ్యి మరి డిప్లొమా వైజాగ్ కాలేజ్లో జాయిన్ చేసి నేను వచ్చాను. నా భర్త నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు. నాకు డెలివరీ అయిన తర్వాత నాకు నెలకు వచ్చేసరికి చిన్ని గారు బాబుని పట్టుకొని ఏడుస్తున్నారు. జోస్నా, సారీ, నేను చాలా కష్టపెట్టాను, బాబుని ఇలానే ఉన్నాడు అని చెప్పిన పేరు. ఆ రోజు నా దేవుడు నా కన్నీటిని తుడిచాడండి, నా కన్నీటిని నాట్యంగా మార్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి మేము సమాధానంగా సంతోషంగా ఉన్నాం. 2 బిడ్డల్ని నేను దేవుని సేవకు సమర్పించాను, బాబుని సంపూర్ణ సేవకు సమర్పించాను. పాప తను ఒప్పుకున్నంత మట్టుకు మరి అత్తవారింటికి వెళుతుంది కాబట్టి సువార్త సేవలో ఆడబడాలని చెప్పి సమర్పించాను. ఏ రోజు సేవ చేస్తానని నేను అనుకోలేదు, కానీ మరలా దేవుడు నాకు దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత నా పరిచర్య దర్శనాలు, విమానం ఎక్కి తిరుగుతున్నట్లుగా, నేను కారు గాలిలో తిరుగుతున్నట్లుగా ఇలాంటి దర్శనాలు వస్తూ ఉంటే నాకు అర్థం కాలేదు. దైవ సేవకులకి చెప్పేదాన్ని. మరి అప్పటికే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, అన్ని భాషలతో మరి ఆరాధన చేస్తూ ఉండేదాన్ని. మరి డేవిడ్ రాజయ్య గారు ఏసన్న గారి దగ్గర ఉండే దైవజనులు మీ తండ్రి గారు మాకు ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నేను చాలా బలపడ్డానండి. అక్కడ మరి స్త్రీలని పరిచర్యకి ప్రోత్సహించారు, కానీ వాళ్ళు నన్ను చూసి పరిచర్యలో నిలబెట్టి ఆరాధనని నిలబెట్టేవారు నాన్నగారితో పాటు. అలాంటి సమయాల్లో దర్శనాలు, మరి పరిచర్యకి సంబంధించిన దర్శనాలు అప్పట్లోనే చూశాను. 2015లో కరోనా మరణాలంటే మీకు తెలియదు కదండి, లాక్డౌన్ మీకు తెలియదు కదా. నేను 2015లో చూశాను. జనాలందరినీ ఒకే గోతులో వేసి పాకు పెట్టడం, అనేక మంది చనిపోవటం, మరి రోడ్లకు పెద్ద పెద్ద తాళం కప్పలు, మందిరాలకి పెద్ద పెద్ద తాళం కప్పలు నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉండేది. చిన్నప్పుడు తాటికాయంత తాళం అని కథలు చెప్తూ ఉండేది మా అమ్మమ్మ. అది గుర్తొచ్చింది, ఏంటి ఎంత పెద్ద పెద్ద తాళాలని అనుకున్నప్పుడు. ఎప్పుడైతే ఈ మరణాలు ఒకే గోతిలో అనేక మందిని పూడ్చివేస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది. నేను ప్రార్థన చేశాను, ప్రభా మరలా ఏం జరగబోతుందయ్యా, నాకైతే ఓపిక లేదు, నా కుటుంబంలో ఏదో జరగబోతుంది అనుకుంటున్నా, ఎవరో చనిపోతున్నారేమో అనుకుని నేను దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాను. నాకైతే ఓపిక లేదు ఏడవడానికి, నా కళ్ళు నీళ్ళు ఎండిపోయాయి అని నేను దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తుంటే దేవుడు యేసు కోసం నా ఆశ అనే ఒక పేరును చూపించాడండి. అదే నేను ఈరోజు జరిగిస్తున్న పరిచర్య, యేసు కోసం నా ఆశ పరిచర్య, ఆన్లైన్ పరిచర్య నేను దర్శనం చూపించారు. 2016లో నేను ఆన్లైన్ స్టార్ట్ చేశాను. మీకు 2019 అంటే 2020 నుంచి మీకు ఆన్లైన్ ప్రేయర్స్ కదా, ఫోన్లో ప్రార్థన చేయడం అని. నేనైతే 2016లో నా పరిచయం ప్రారంభించాను. అంచెలంచెలుగా మరి లాక్డౌన్ వచ్చేసరికి దేవుడు నా పరిచయం అభివృద్ధి పరిచారు. 2020 నుంచి దేవుడు చూపించిన దర్శనాలు, మరి 4 దేశాలు వెళ్ళి రావడానికి దేవుడు కృప చూపించారు. అనేక ప్రాంతాలు ఈరోజు నేను చేస్తున్న పరిచర్య ఇలా సాక్ష్యానికి పిలువబడతాను. మరి ఏ గర్భఫలం కోసం నేను ఏడ్చానో అలాంటి గర్భాలు 11 సంవత్సరాలు మన భీమవరంలో ప్రార్థన చేసి వస్తే ఆ పాప గర్భాన్ని దేవుడు తెరిచాడు. 11 సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇలాగా గర్భం లేని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు మరి ఏ భారంతో అయితే నేను ఆ బాధపడ్డాను కాబట్టి దేవుడు ఆ కార్యాలను జరిగిస్తున్నాడు అనుకుంటా. నా బిడ్డలు లాంటి వారు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి కోసం మొదటి జామున మొదలుపెడతాను. అనేక మంది స్వస్థతలు ఉన్నాయి, చాలా సాక్ష్యాలు. మరి ఈ పరిచర్య కాకుండా వీడి సువార్తలు చేస్తాను. మరి ప్రవీణ చనిపోయిన దగ్గర నుంచి మాకు వీడి సువార్తలకి చాలా ఆటంకాలు వస్తున్నాయి, కానీ నెల మరి 2-3 ప్రాంతాలు తిరిగి రోడ్ల వైపు లేదంటే ఏజెన్సీ ప్రాంతాలలో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వస్తూ ఉండేదాన్ని. మరి స్త్రీగా మరి చాలా అవమానాలు, చాలా నిందలు, చాలా మాటలు నా పరిచర్యకి. అయినా సరే ఏ రోజు కూడా వెనక తిరిగి నేను చూడలేదు. ఎవరైతే నన్ను చేదరించుకున్నారో, ఎవరైతే విసర్జించారో, ఈ రోజు నా భర్త నా
ఆ రోజు వీధి సువార్త మేము సైకిల్ పట్టుకొని సైకిల్ నడుపుతారండి ఆయన సైకిల్ నడిపితే మరి వీధి సువార్తల ద్వారా నేను వీధి సువార్తలు చేస్తున్నాను. అనేక స్వస్థతలు, అనేక అద్భుతాలు. మరి జాన్ వెస్లీ గారి మందిరం 2016లో ఆయన మందిరాన్ని కట్టారు కదా. 2008లో బాబు గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మందిరాన్ని నేను దర్శనం చూశానండి. దావతులు ఎక్కుతూ దిగుతున్నట్లుగా ఇప్పుడు ఏదైతే మందిరం కట్టారో అదే నమూనాన్ని నేను దర్శనంలో చూసి నేను ఆంటీకి చెప్పాను, వెస్లీ గారు వాళ్ళ అమ్మగారికి చెప్పాను. షకీనా గ్లోరీ గారు నేను క్లాస్మేట్స్, వెస్లీ గారు మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మరి అప్పట్లో నేను ఆంటీకి చెప్పాను, ఆంటీ ఇక్కడ పెద్ద మందిరం కట్టబడబోతుంది అంటే అది భయంకరమైన క్వారీ ఏరియా అండి. అక్కడ త్రాగేసి వ్యభిచారంతో త్రాగుబోతులు తిరిగే ప్రాంతము, ముళ్ళ తుప్పలతో ఉండి క్వారీ కోతులు రాళ్ళు కొడుతూ ఉండేవారు. ఎక్కడ మందిరం కట్టడం ఏంటో మరి పిచ్చి కాకపోతే అనేసి అన్నారు ఆంటీ. అయితే ఇప్పటికీ కూడా అంటారు, నువ్వు అప్పుడు ఆ దర్శనం చెప్పావు కదా, మన ఎస్లీ బాబే కట్టాడు చర్చ అంటారు. ఇలాంటి దర్శనాలు, చాలా దర్శనాలు. ఏమైనా దైవ సంఘకు ఏమైనా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా ఒకసారి స్టీఫెన్ పాల్ గారికి యాక్సిడెంట్ జరిగింది. అది ముందుగానే నేను దర్శనం చూశాను. అయ్యగారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి 3వ రోజే అన్నకి యాక్సిడెంట్ జరిగిందని న్యూస్లో వచ్చి ఇలాంటివి అనేకమైన దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఇదేనా ఈ రీతిగా మరి వాడుకుంటున్న దేవుడికి మహిమ కలుగును గాక. విడవబడిన దానినండి, వెలివేయబడిన దానిని కదండి. అందరూ చీడరించుకున్నారు, అవమానపరిచారు. అలాంటి నన్ను ఏ రోజు కూడా ఇలా నిలవబడతానని అనుకోలేదు. కానీ మరి ఒక మంచి ఉద్యోగం చేస్తూ నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని అనుకున్నాను. మరి ఎప్పుడైతే నేను సేవలోకి వచ్చానో వెంటనే మళ్ళీ నా భర్త అన్నారు, నువ్వు సేవ చేస్తే నువ్వు నాకు వద్దు, నీకు విడాకులు ఇస్తాను అని అన్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు మరలా పరలోకపు తండ్రి ఒక దర్శనం ద్వారా ఆ రాత్రి 2020వ సంవత్సరంలో ఆయన ఒక వరుడుగా వచ్చి మరి ఒక తెల్లటి బంగారు రంగు వర్ణపు చీరను నాకు తెచ్చి ఆయన అలంకరించి, గోపరస తైలం అనే బైబిల్లో ఉంది, అది నాకు తెలియదు అప్పటి వరకు. గోపరస తైలంతో నేను నిన్ను అభిషేకించుకుంటున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు. ఆ దర్శనం మొదలుగా ఈ రోజు వరకు కూడా మరి ఖాళీ లేకుండా అనేక ప్రాంతాలలో మరి ఈ యొక్క స్వార్థికురాలిగా సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుడు ఇలాగా నన్ను వాడుకుంటున్నాడు. ఇదంతా దేని వల్ల జరిగింది? మన టైటిల్ ఒకటే, ప్రార్థన. దేని వల్ల జరిగిందండి? ప్రార్థన. అలాగే నా బిడ్డను అలా ఉంచి నేను కృంగిపోయి లేదంటే వేరే విధంగా ప్రార్థన చేయలేకపోయి ఉంటే, లేదంటే దేవుడిని పట్టుకోకపోయి ఉంటే నా బిడ్డ పరిస్థితి అలాగే ఉండేదండి. ఇంకొక బాబు మా పాపతో పాటే పుట్టాడు. ఆ బాబు ఇప్పటికి ఆ బాబుకి 25 years వచ్చాయి. బాబుకి 23 years అయితే బాబుకి 20. ఆ బాబు ఇంకా అలాగే ఉన్నాడండి. ఒక దైవసన బిడ్డ ఆ బాబు. మరి నా కుమార్తె అయితే ఈరోజు ఆరోగ్యంగా, అందంగా చాలా బాగుంటుందండి. మరి చక్కటి కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రార్థనను మనము నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడికి స్తోత్రం. సంగమా ప్రార్థించేదిగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే ప్రకృతిని దేవుడు మార్చేస్తాడండి, ప్రకృతిని ఆపేస్తాడంట మనం ప్రార్థన చేస్తే. ఎస్తేరు ప్రార్థన చేసింది, శాసనాలను మార్చేశాడు. తన జనాన్నంతటిని రక్షించుకునింది, తన ప్రజల ప్రాణాలను రక్షించుకుంది. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబము మరి ఉన్నతంగా నిలబడాలి అంటే ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే స్త్రీగా, ప్రార్థించే భార్యగా మనం ఉండాలి. ఓ స్త్రీ, నువ్వు ప్రత్యేకమైన దానివి, దేవుని కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన దానివి. బలహీనురాలని అనుకుంటున్నారేమో, బలహీనురాలు అయినప్పటికీ కూడా బలవంతుడైన పురుషుని కొరకు మనము ఎన్నుకోబడ్డామండి, ఏర్పాటు చేయబడ్డాం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేయండి. మన పిలుపు ఏంటి, దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి అనేది మనం గమనించుకొని ఆ స్థితిలో వెళితే మరి ఉప్పికే ఊటలుగా, ప్రజ్వలించే జ్వాలలుగా, వెలిగే దివిటీలుగా దేవుడు మనందరినీ మరి నిలవబెట్టుకొని మరి అటువంటి ప్రార్థన ఆత్మతోను, ప్రార్థన శక్తితోను దేవుడు మనందరినీ నింపి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా, మహాకరుడా, సర్వశక్తివంతుడా, స్తోత్రమైన స్తోత్రం, 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 స్తోత్రం. లోకసంద్రము నాపై ఎగసినా, విశ్వాస నాలో కలవరమే రేగినా. లోకసంద్రము నాపై ఎగసినా, విశ్వాస నాలో కలవరమే
సమయంలో మరి ప్రభా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. సంఘముతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. ఎవరు కన్నీటిలో ఉన్నారో, ఎవరు వేదనలో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి మాకైతే తెలియదు కానీ ప్రభా ప్రతి ఒక్కరి అవసరతలను ఎరిగిన దేవుడవు, ప్రతి ఒక్కరి కన్నీటిని దృష్టించుచున్న దేవుడవు దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక సాధ్యమైనది ఏది లేదు ప్రభా, సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడవు దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి వేదనలో కన్నీటిలో ఉన్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని నీ చేతులకి నేను అప్పగిస్తూ ఉన్నాను. వారి కన్నీటిని నాట్యంగా మీరు మార్చండి ప్రభా. నా కన్నీటిని నాట్యంగా మార్చిన దేవా నీకు వందనాలు. నా నోటి నిండా నవ్వునిచ్చండి అయ్యా. వారి నోటి నిండా కూడా మీరు నవ్వునిచ్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా నీకు వందనాలు. నా జీవితంలో చేస్తున్న దేవుడవు ప్రభా అయ్యా, బిడ్డల జీవితంలో కూడా చేయగల సమర్థుడు అని ప్రభా అయ్యా. వారి ప్రార్థన అయ్యా సమయాన్ని పెంచుకోవడానికి మీరు సహాయతను మీరు దయచేయండి దేవా నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని నీ చేతులకు నేను అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అయ్యా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆరోగ్యమును దయచేయండి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేయండి ప్రభా. సమాధానం లేని వారికి సమాధానమును మీరు దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు మీరు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ జ్ఞానమును దయచేయండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. సంఘాన్ని దీవించండి ప్రభా, సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి గారిని బట్టి నీకు వందనాలు, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, సంఘాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఎవరి హృదయంలో ఏ ఆశ కలిగి ఉన్నారు ప్రభా, దేని నిమిత్తమైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. వారి ఆశను యేసు నామములో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థనాత్మతో మీరు నింపండి, ప్రార్థన శక్తితో మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా నా సాక్ష్యము ద్వారాగా నీకే సమస్త మహిమ ఘనత ప్రతాపములు ఆరోపిస్తూ అయ్యా మీరే మహిమ పొందుకునమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము.